విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన లడ్డు కల్తీ నెయ్యి అనే అంశం అనేది నిన్న సుప్రీం కోర్టులో దానికి సంబంధించి వాదోపవాదాలు విచారణలో భాగంగానే సుప్రీం కోర్టు కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మీద. సో ఈ అంశాన్ని ఎలా చూస్తారు అనేది మన కొండబద్దల గౌతమ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, నిన్న చూసినట్టయితే సుప్రీం కోర్టు అంటే ఒక మొట్టికాయ వేసిందని చెప్పొచ్చా రాష్ట్ర ప్రభుత్వానికి? మొట్టికాయ వేసింది అనే దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ వీళ్ళని కూడా ఇరుకుని పెట్టారు. జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ఇరుకుని పెట్టడానికి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అందులో ఒకంత వీళ్ళు ఇప్పుడు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లే విధంగా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. దాని మీద వేరే రకమైన ఇప్పుడు సిట్టు కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థ తోటి దర్యాప్తు చేయించడానికి వేరే రకమైన అవకాశాలు ఏమున్నాయి? ఒకవేళ ఇది స్వతంత్ర దర్యాప్తు సంస్థ అనగానే మాక్సిమం మనకి ఇండియాలో ఉన్నది సిబిఐ, టాపెస్ట్ ఇండివిజువల్ ఈ ఇన్వెస్టిగేటివ్ బాడీ. మరి సిబిఐకి వెళితే ఈ లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఏం జరుగుతుంది? దాన్ని ఈ బంతిని కనుక మనకి రాష్ట్ర ప్రభుత్వం చేతిలోంచి కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్తే అందులో జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే అంశాలు ఏమైనా ఉంటాయా అనేది చర్చనీయాంశమైన ఒక అంశం ఇది. కానీ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది? సిబిఐకే ఇస్తుందా? యాక్చువల్ గా ఇది వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి అండ్ ఇంకా కొంతమంది ఇతరులు వేసిన ఈ పిల్లు ద్వారా వచ్చిన ఈ ఈ రిజల్ట్ అన్నమాట. దీంట్లో ఏం జరుగుతుంది అనేది చెప్పలేం. వాళ్ళు అడిగింది కూడా ఏంటంటే వేరే దర్యాప్తు సంస్థ ద్వారా కానీ, లేకపోతే సిట్టింగ్ జడ్జి లేకపోతే రిటైర్డ్ జడ్జి తోటి ఒక ఇండివిజువల్ బాడీని దాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఇది దర్యాప్తు జరిపించాలి అని వాళ్ళు అడిగేది గనక నిజం అవుతుందా? మన గతంలో ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. ఆయన ఒక సిట్టు వేశాడు. ఆ సిట్టు దర్యాప్తు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కాదు, సిబిఐ దర్యాప్తు జరిపించాల్సిందే అని కోర్టుకు వెళ్ళి అక్కడ ఈ సిట్టుని ఆ ఎన్నికల అంశంలో దీన్ని వాడుకునే అవకాశాలు ఉన్నాయని ఆ సిట్టు దర్యాప్తు జరగకుండా ఆపేశాడు. ఆగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన ఒక సిట్ వేశాడు. సిబిఐ ఎంక్వైరీ కాకుండా ఆయన ఒక సిట్ వేశాడు. ఆ తర్వాత మళ్ళీ మరి సునీతారెడ్డి కోర్టుని ఆశ్రయించిన దాని మీదట ఈ కేసు సిబిఐకి వెళ్ళింది. సిబిఐ వెళ్ళిన తర్వాత కూడా మనం చూసాం 5 సంవత్సరాలు ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో మళ్ళీ సునీతారెడ్డి కానీ లేకపోతే షర్మిలారెడ్డి కానీ ఈ అంశాన్ని రాజకీయ పరంగా వాడుకోకుండా అడ్డుకోవడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళాడు. ఈ రోజు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు తేలలేదు కదా. ఇలాగనే కూడా మరుగున పడిపోయిద్దేమో, సంవత్సరాలు గడిచిపోతాయేమో తెలియదు. అలాంటి ఏదన్నా సిబిఐ దాకా వెళ్తే అలాంటిది ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది అనే దాని మీదటే ఈ ప్రశ్నల ప్రకారంగా వస్తున్న అనుమానాలు, వీటన్నిటి మూలాన ఇది జరిగింది. వీటన్నిటికీ జరగటానికి కూడా గల కారణం ఏంటనేది నిన్న వాళ్ళు ప్రశ్నించిన దాని ప్రకారంగా, సుప్రీంకోర్టు ప్రశ్నలు వేసిన దాని ప్రకారంగా అర్థమైపోతూనే ఉంది. చంద్రబాబు నాయుడు దీన్ని ముందుగానే డిస్క్లోజ్ చేయటం మూలాన అసలు ఎందుకు చేస్తుంటారు? ఇప్పుడు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక చంద్రబాబు లాంటి వ్యక్తి అది ముందుగానే అంత సున్నితమైన అంశాన్ని 2 నెలలు ఆగారు కదా. ఇంకా కొన్ని రోజులు ఆగి ఆ విచారణ జరిగి నిజమని తేలిన తర్వాత బయటికి చెప్పుండదు కదా. అది అది నిజమే. మరి సుదీర్ఘ కాలం రాజకీయ అనుభవం కలిగిన ఒక రాజకీయ నాయకుడైన చంద్రబాబు నాయుడు ఇలా ఎందుకు చేశాడు అని అంటే దాని వెనక ఉన్న ఉద్దేశాల ప్రకారంగా ఎప్పుడు జరిగేదే. ఒకవేళ టెక్నికల్ గా జగన్మోహన్ రెడ్డిని ఈ అంశంలో ఇరికించలేకపోతే ఇందులో అధికారులు దాకను లేకపోతే ఆ టిటిడి పాలక మండలికి చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డో లేకపోతే బొమ్మన్ కరుణాకర్ రెడ్డో వాళ్ళ దాకే ఆగిపోయింది అనుకోండి,
ఈ మకిలిని మరి జగన్మోహన్ రెడ్డి చొక్కాకి ఉమ్, అంటించడం కుదరదు కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఉమ్. న్యాయస్థానాల్లో అసలైన న్యాయం బహిర్గతం కాకటం కంటే ముందుగానే ఇప్పుడు ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి దోషిగా నిలబడాల్సి వచ్చింది. కాదు సార్, మీ పాయింట్ ఏంటంటే విచారణ టైంలో ఇది అటు ఇటు అవుతుంది, వీళ్ళు ఏమన్నా సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తారన్న ఉద్దేశంతో ముందుగానే చెప్పారంటారా? అలా చెప్పేవాళ్ళు అయితేనండి, మరి రిపోర్టు వచ్చింది ఏ రోజున? జూలైలో వచ్చింది. మరి సెప్టెంబర్ దాకా ఎందుకు ఆగారు? దానికి గల కారణాలు ఏంటి? దాన్ని కూడా సహేతుకమైన కారణాలను వివరించాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజుల పాటు ఇప్పుడు ఉమ్, ఆయన బహిర్గతం చేసిన దగ్గర నుంచి మరుసటి రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. కానీ ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ ఎప్పుడు? ఉమ్, జూలైలోనే వచ్చింది. ఆ ఊరు రాగానే ఎటువంటి చర్యలు ఉమ్. చేపట్టలేదు. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి మీద కేసు పెట్టబడలేదు, దాన్ని బహిర్గతం చేయలేదు, దాన్ని విచారణ చేయటం కోసం ఏ సిట్ లాంటి కమిటీని దేన్ని కూడా వేయలేదు. అంటే విచారణ ఏమాత్రం ఒక అనువంతైనను ముందుకు సాగలేదు అనేది మన కళ్ళకు కనపడుతున్న వాస్తవం. ఈ చంద్రబాబు నాయుడు ఉమ్. ఈ విషయాన్ని ఏ రోజైతే బయటకు స్పెల్ అవుట్ చేశారో, దీన్ని బహిర్గతంగా చెప్పటం జరిగిందో, అది యథాలాపంగా చెప్పారు అని అంటూ ఉన్నారు అందరూ. ఆయన ఈ ఈ ప్రభుత్వం ఉమ్. ఏర్పడిన 100 రోజుల ఫంక్షన్ లో ఈ ఫంక్షన్ కాదనుకోండి, ఈ ఎమ్మెల్యేలతోటి వీళ్ళందరితోటి మాట్లాడే క్రమంలో ఆయన యథాలాపంగా చెప్పేయటం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి అక్రమాలు జరిగాయి అంటే అని వివరించే దాంట్లో దీన్ని కూడా స్పెల్ అవుట్ చేశారు అంటున్నారు. కానీ స్పెల్ అవుట్ చేసేంత ఆ, గబుక్కున. చిన్న అనుభవం ఉన్న వ్యక్తి అండి చంద్రబాబు నాయుడు. సుదీర్ఘ కాలం అనుభవం ఉందనే అదే కదా అదే ఇప్పటిదాకా క్లెయిమ్ కదా. చేసుకుంది. 40 years ఇండస్ట్రీ అనే కదా అందరు అంటుంది. ఉమ్. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. సార్ అవును. అంత సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి ఉమ్. అలా ఊరికిని యథాలాపంగా చెప్పాడంటే ఎవరు నమ్మరు. అందులో ఒక ఉద్దేశం ఉండే ఉండాలి. ఉమ్. ఆ ఉద్దేశం ఏమిటంటే ఈరోజు జగన్మోహన్ ఉమ్. రెడ్డిని దోషిగా నిలబెట్టడం ప్రజల ముందున. అది న్యాయస్థానంలో నిలబడుతుందా ఉమ్. నిలబడదా అనే అంశం కంటే కూడా ప్రజల ముందు దోషిగా నిలబెట్టేస్తే ఆ పార్టీకి ఆ, ఒక పెద్ద బురదలో ముంచి లేపినట్టే కదా. దాని గురించనే వీళ్ళు కోర్టు దాకా అవును సార్. వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఈ సిట్టుని ఈ రోజు మనం ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఉమ్. చంద్రబాబు నాయుడు చెప్పిన దగ్గర నుంచి పనులన్నీ హడావుడిగా జరిగిపోయినాయి. ఈ ఎనిమల్ ఫ్యాట్ ఉందనే విషయాన్ని అవును. ఈ చంద్రబాబు నాయుడు చెప్పటం కంటే ముందు మరి ఆ ఈ ఆలయానికి ఈవోగా ఉన్న ఆయన ఏం చెప్పలేదు. ఆయన మీటింగ్ పెట్టిన ఇందులో కల్తీ జరిగింది, వనస్పతి లాంటి ఆ, ఇతర పదార్థాలు అంటే వెజిటబుల్ ఎడిబుల్ ఆయిల్స్ లాంటివి ఉన్నాయి అని చెప్పాడు తప్ప ఎనిమల్ ఫ్యాట్ ఉందనేది చెప్పలేదు. ఆ చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత నుంచి ఎనిమల్ యానిమల్ ఫ్యాట్ ఫ్యాట్. ఉందనే విషయాన్ని ఆయన చెప్పడం మొదలు పెట్టాడు. ఎన్డీడీబీ రిపోర్ట్ చూపించడం మొదలు పెట్టారు. కానీ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? 2 నెలల ఉమ్. కిందటే వచ్చింది. ఆ తరువాత చెప్పిన దగ్గర ఉమ్. నుంచి చూస్తే అప్పటికప్పుడు ఇక ఆలయానికి అపవిత్రం జరిగిపోయిందని ఆలయ సంప్రోక్షణ చేయటం చేశారు. కానీ ఆలయ అపవిత్రం ఎప్పుడు జరిగింది మరి? 2 నెలల కిందటే జరిగింది కదా. ఉమ్. ఆ ఉమ్. రోజున ఆ నెయ్యిని లడ్డూలో వాడబడిందా వాడబడలేదా అనే విషయాన్ని ఎవరికి చెప్పలేదు. వాడారా వాడలేదా అనేది ఈ రోజుకి కూడా యాక్చువల్గా అక్కడ ఎన్డీడీబీని టెస్ట్ చేసింది కూడా ఈ నెయ్యి శాంపిల్ మాత్రమే, లడ్డూ శాంపిల్ని ఏమి వాళ్ళు టెస్ట్ చేయలేదు. లడ్డూలన్నీ వితరణ జరిగిపోయాయి. ఉమ్. 50 రూపాయలకి కొనుక్కొని ప్రజలు దాన్ని దైవ ప్రసాదంగా అందుకున్నారు. మరి ఆ రోజున అందులో కలిపి ఉన్నట్టయితే మీకు తెలిసి కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు అనేది కూడా వీళ్ళ మీద ఒక అనుమానం వస్తుంది కదా. ఆ లడ్డూని ఎందుకు శాంపిల్ అవును. తీయలేదు? ఒకవేళ నెయ్యి దగ్గరే ఇది ఆగిపోయి ఉంటే, లడ్డూలో కలపబడి ఉండలేదు అని అనుకుంటే, మరి స్వామివారి అపవిత్రం ఏడ జరిగింది? కల్తీ జరిగింది నెయ్యిలోనే కదా. నెయ్యి ట్యాంకర్లోనే ఉంది, ఉమ్. కలపబడలేదు, స్వామివారికి అవును. నివేదన చేయబడలేదు, అది ప్రజలకు అందించబడలేదు. అప్పుడు ఆలయ ఉమ్. సంప్రోక్షణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా ఒక పాయింట్ రైజ్ అవుతుంది ఇక్కడ. చాలా క్వశ్చన్స్ రైజ్ అవ్వకుండా వస్తుంటే 2 నెలల తరువాత ఆలయ ఉమ్. సంప్రోక్షణ కూడా చేశారు మొన్న. దీంతో పాటుగా ఇంకా ఉమ్. ఇతరత్ర ఇక్కడ. దేవస్థానాల్లో ఏమి మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నాయని అక్కడున్న నెయ్యిని కూడా టెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఉమ్. కానీ ఈ ఇక్కడ విషయం మొత్తం సుప్రీంకోర్టు. 2 నెలల ముందెందుకు చేయలేదు అనే దాని దగ్గర వచ్చి ఆగుతుంది ఇది.
రెండు నెలల ముందు ఎందుకు చేయలేదు? అండ్ సుప్రీం కోర్టు ఇంకొక పాయింట్ ఎత్తింది కదా సార్, అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా మీరు ఎందుకు బయటకు చెప్పారు అని చెప్పి. సెకండ్ ఒపీనియన్ తీసుకోకపోవడం కూడా ఒక పొరపాటే కదా. సెకండ్ ఒపీనియన్ తీసుకోకపోవటం కూడా ఒక పొరపాటే. ఉమ్, కాకపోతే ఇందులో ఏమొచ్చింది, ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్టుని ఎంతవరకు నమ్మశక్యం కలిగి ఆ, ఆస్కారం ఉంది అనేది కూడా చూసుకోవాలి. ఆ ఉమ్, ఎన్డీడీబీ రిపోర్టు ఒక్కటే ఆ, ప్రామాణికం, ఇంకా అంతకు మించింది లేదు అని అనడానికి ఏమీ లేదు. అందులో కూడా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది అనే విషయాన్ని రిపోర్టులో కూడా మెన్షన్ చేసి ఉన్నారు. ఏ రిపోర్ట్ అయినా అలాగనే వస్తుంది, ఇది యాక్యురేట్ ఎగ్జాక్ట్ ఇదే జరిగింది అని ఎవరు చెప్పలేదు. ఉమ్, కలిపినోడు తప్ప ఎవడు చెప్పలేడు. కలిపినోడు కన్ఫెస్ అయిపోయి అతను అప్రూవర్ గా మారిపోతే, ఇదిగో ఈ మాత్రంలో కలిపాను, మేము ఈ రకంగా ఇక్కడ తయారు చేస్తామని తయారీ చేసే కేంద్రాన్ని చూపించో, ఇది ఉమ్, యాక్చువల్ గా ఏఆర్ డైరీ వాళ్ళు సప్లై చేసే నెయ్యి, కానీ ఈ ట్యాంకర్లో నింపి రాబడింది వైష్ణవి డైరీ అనే తిరుపతికి దగ్గరలో ఉన్న డైరీ దగ్గర నుంచే వచ్చింది. అందులో ఉమ్, ఏ రకంగా ఏమైనా కల్తీ జరుగుతుందా అనేది ఎవరైనా కన్ఫెస్ అయ్యి మరి అప్రూవర్ గా మారి ఆ విషయాన్ని మొత్తం బయట పెట్టారనుకో, అక్కడ నిర్ధారణ అయిపోయింది. అతను కన్ఫెస్ ఉమ్, అయ్యాడు కాబట్టి, చేసిన తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి. కానీ రిపోర్టు తేల్చాలి అని అంటే ప్రతి ఒక్క రిపోర్టు ఏది యాక్యురేట్ గా ఉండదు అనే విషయాన్ని రిపోర్ట్లోనే రాసి పెడతారు. దానికోసం ఆపి పెట్టారా అని అంటే 2 నెలల తర్వాత మరి ఆ రిపోర్ట్ ఏమైనా మారిపోయిందా? సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని కోర్టు ప్రశ్నించిన దాంట్లో మరి ఏమాత్రమైన అబద్ధం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఇక్కడంతా ఏం జరుగుతోంది అని అంటే రాజకీయం మిళితం అయిపోయింది. ఉమ్. ఒక ఈ అంశంలో. పార్టీని దెబ్బతీసే కార్యక్రమాలు చేపట్టారు అనే విషయాన్ని కోర్టు అర్థం చేసుకుందా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఇలాంటి రాజకీయ పరమైన ఒత్తిళ్లు కానీ రాజకీయ పరమైన దురుద్దేశాలు కానీ ఏమైనా ఉన్నాయా అనేది మరి కోర్టు పరిగణలోకి తీసుకుంటుందిగా. ఎందుకంటే ఎంత దొంగ హంతకుడు అయినా సరే మనిషిగా పుట్టిన కారణానికి అతనికి ఉన్న హక్కులు ఏవైతే రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు అతనికి లభించి తీరాల్సిందే. అదే కదా కోర్టు చెబుతుంది, రాజ్యాంగం కూడా చెబుతుంది అదే. ఉమ్, అన్లెస్ కోర్టు దాన్ని ఫుల్ గా కన్ఫైన్ చేసి అతనికి శిక్ష విధించే వరకు అతను దోషి కాదు, ముద్దాయి మాత్రమే అని ఎందుకు అంటున్నారు? ఎందుకే అంటారు? ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినంత మాత్రాన అతనికి వచ్చే ఎమ్యూనిటీస్ లో కానీ మానవత్వపు కోణంలో ఉన్న వీటన్నిటిని అతనికి అందించాల్సిందే అని జైల్లో కూడా ఎందుకని అంటున్నారు? అతనికి ఏ మాత్రంలో ఏ పోర్షన్లో ఫుడ్ అందించాలి, అతనికి ఏ రకమైన వెలుతురు గాలి వచ్చే లాంటి వాటిల్లోనే ఉంచాలి, మానవ సంబంధమైన ఏదైనా హక్కులు ఏదైనా ఉంటే వాటన్నిటిని అతనికి కూడా వర్తింప చెయ్యాలి అనేది రాజ్యాంగం ఎప్పుడు చెబుతుంది. కానీ ఉమ్, ఇక్కడ ఏం జరిగింది? టెక్నికల్ గా ఈ విషయాలన్నీ తేలేదానికంటే ముందే జగన్మోహన్ రెడ్డి వేలాది మంది కోట్లాది మంది భక్తుల మనసులో ఒక దోషిగా నిలబడ్డాడు. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. దాన్ని ఉమ్. పూర్తిగా నిర్ధారించుకున్న తరువాత చెప్పాడా చెప్పలేదా అనేది మరి ఈ భక్తులు ఎవరు ఆలోచించరు. ఒక ముందు నమ్మే. రిపోర్టు ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్టు ప్రకారంగా అందులో పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసినాయి అనే దాన్ని రిపోర్ట్ కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు అంత వ్యక్తే చెప్పాడండి అని అంటే అందులో జరగకుండా ఉంటుందా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయ్యయ్యో, అపచారం అపచారం, మనం ఈ ఆవు కొవ్వు పంది కొవ్వు తినేసామే, దేవుడికి కూడా నివేదించారే, దైవత్వం మొత్తం నాశనం అయిపోయింది, మన మనోభావాలు మొత్తం దెబ్బతిన్నాయి అని ప్రజలు అనవసరమైన ఆందోళన పడ్డారా లేదా? ఆ విషయం కనపడుతుందా లేదా మనకి? కనబడుతుంది సార్. ఆ ఇక్కడ మళ్ళీ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టే ప్రయత్నమే కనిపిస్తా ఉంది. హిందువులందరూ కూడా ఒక రకమైన గందరగోళ పరిస్థితిలో ఉన్నారు సార్ ఇప్పుడు. గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఈ గందరగోళ పరిస్థితి మీకు ఒక విషయం చూడండి. ఈ విషయాన్ని ప్రెస్ ముందుగా ఆయన రిలీజ్ చేయలేదు, ఏదో యథాలాపంగా వాళ్ళందరూ ఎమ్మెల్యేలందరితో మాట్లాడే దాంట్లో బయటకు వచ్చింది అని చెబుతున్నప్పటికీ గాను 2 నెలల కిందట ఏర్పడాల్సిన సిట్టు ఏర్పడలేదు. ఉమ్, ఆ రోజు నుంచి జరగాల్సిన విచారణ జరగలేదు. ఈయన చెప్పిన దగ్గర నుంచి హడావుడిగా జరిగిపోతుంది. సిట్టు ఉమ్, వేయబడింది. అధికారులందరినీ విచారణ చేస్తూ ఉన్నారు. ఆ నెయ్యి ట్యాంకర్లో ఎన్డీడీబీకి వచ్చిన రిపోర్టు, ఆ నెయ్యిని శాంప్లింగ్ చేసి భద్రపరచడం జరిగింది. ఆ నెయ్యి లడ్డూలో వాడారా లేదా అనే విషయంలో క్లారిటీ కనపడటం లేదు. ఆ లడ్డూలు మరి ఆ,
ప్రజలందరికీ వితరణ చేయబడ్డాయా లేదా అనే దాంట్లో వా- ఆ, వీళ్ళు ఏమి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. మరి ఆ ఉమ్, విషయాన్ని కోర్టు ప్రశ్నిస్తుంది. కోర్టు ఏ ఒక్కరికి అనుకూలంగా ఉండేది కాదు, కోర్టు న్యాయానికి అనుకూలంగా ఉండేది. కోర్టు ఒక ప్రశ్న వేసింది అని అంటే ఆ ప్రశ్నకు తావిచ్చింది ఎవరు అనేది ఉమ్, ఇక్కడ ఆలోచించుకుంటే మాత్రం ఎగ్జాక్ట్లీ చంద్రబాబు నాయుడే అనేది. 2 నెలలు ఎందుకు ఆపారు అనే ఒక ప్రశ్నకు సమాధానం ఏమిటి ఎవరు చెప్పట్లేదు. ఉమ్, ఈ రోజు దాకా 2 నెలలకి ఆపటానికి గల కారణం ఏంటని ఎవరు ఎందుకు చెప్పరు. మరి ఈ 2 నెలల కాలంలో లో వేరే ఏమైనా జరిగాయా అనే అనుమానాలు ప్రజలకు రావా? ఉమ్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముందు విచారణకు ఆదేశించే ఎప్పుడైతే గవర్నమెంట్ ఏదైనా ఒక పని చేయదలుచుకుంది అనుకోండి, ఒక దాంట్లో జరిగిన మాల్ ప్రాక్టీస్ ని బయట పెట్టాలనో కుంభకోణాన్ని బయట పెట్టాలనో అనుకుంటే ప్రజలకు ఎప్పుడు తెలుస్తుంది? ఎవరు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పరు, ఎవరు ఉమ్, యథాలాపంగా మైక్ ముందు మాట్లాడతా చెప్పరు. మనకి ఎప్పుడు తెలుస్తుంది ప్రజలకి అంటే దాని మీద చర్యలు చేపట్టే కార్యక్రమంలో తెలుస్తుంది. ఇందులో ఏం జరిగింది అనేది దాని మీద ఒక కమిటీ వేసి ఆ ఆ కమిటీకి ఈ ఆదేశాలు ఇచ్చినప్పుడు తెలుస్తుంది. లేదు ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. లేదు ఆ ఏఆర్ కంపెనీ లాంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ కల్తీ నెయ్యి ఎందుకు తీసుకొచ్చారు అనే దాంట్లో వాళ్ళు ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత కోర్టుకి ఆ, ఇదిగో ఈ విషయాన్ని ఇదిగో ఇలా జరిగింది, మేము వీళ్ళ అరెస్ట్ కోరుకుంటున్నామని ఎవరి మీదనైనా అరెస్ట్ చేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడానికి కోర్టుకు పెట్టినప్పుడు తెలుస్తుంది. ఈ విషయంలో ఏం జరగలేదు, చంద్రబాబు నాయుడు బయటకు చెప్పినప్పుడు తెలిసింది. అక్కడి నుంచి ఉమ్, హడావుడిగా జరగాల్సినవి జరుగుతున్నాయి. ముందు ఉమ్, ఎప్పుడైనా సరే అన్నం పెట్టుకుంటాం, కూర వేసుకుంటాం, నెయ్యి వేసుకుంటాం, కలుపుకుంటాం, తింటాం, అరుగుతుంది అనే దాకా వస్తుంటే అరిగిన దాని దగ్గర నుంచి రివర్స్ లో రాం కదండి. నేను తిన్నాను అవును. అరిగిపోయింది, ఏం తిన్నానంటే అందులో ఉమ్, నేను కంచంలో తిన్నాను, ఆ కంచంలో ఏముంది, ఆ కంచంలో ఏం పెట్టబడింది అని అప్పుడు మనం సినిమాల్లో లాగా ఇదేంటి బ్యాక్ స్టోరీ చెబుతారు చూడండి. ఉమ్, ఉమ్, ఆ బ్యాక్ స్టోరీకి వెళ్ళినట్టు ఉండకూడదు కదా, ప్రాసెస్ లో ఉండాలి. గవర్నమెంట్ ఎప్పుడైనా ఉమ్, ప్రాసెస్ లోనే చెయ్యాలి ఏ పని చేసినా. ఆ ప్రాసెస్ జరగకుండా ఇలాంటివి ముందు చెప్పి ఉమ్. తర్వాత ప్రాసెస్ చేయడం మొదలు పెట్టారు. అసలు లెక్క ప్రకారంగా అయితే ఎన్డీడీబీ రిపోర్టు వచ్చిన మరుసటి రోజు ఆలయ సంప్రోక్షణ జరగాలా లేదా? జరగాలి. లెక్క ప్రకారంగా ఉమ్, నిన్నగాక మొన్న సెప్టెంబర్ లో ఎందుకు జరుగుతుందండి ఆలయ సంప్రోక్షణ? అంటే స్వామివారు 2 నెలలు అపవిత్రంగా ఉంటే ఈ దాన్ని అంతటిని తెలిసిన వ్యక్తులు అలాగనే నుంచొని కూర్చొని ఉన్నారని వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారనే కదా అనుకోవాలి. అవును సార్. 2 నెలల పాటు ఎందుకు జరగలేదు ఆలయ సంప్రోక్షణ అయినా సరే? భక్తుల మనోభావాల్ని సగం చంద్రబాబు నాయుడు దెబ్బతీసినట్టు అయిపోలేదా ఇక్కడ? 2 నెలల అయి కాలం పాటు ఎందుకు ఊరుకోవాల్సి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఆ విషయంలో సుప్రీంకోర్టుకి ఇన్ని అనుమానాలు రావటానికి, ఇన్ని ప్రశ్నలు వేయటానికి గల కారణం అది అయింది. ఉమ్, జరగవలసిన పనిని ప్రాసెస్ లో చేయలేదు అనే దాంట్లో ఇక్కడ కల్తీ జరగలేదనో, జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి చేయలేదనో, ఎవరు ఇక్కడ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎవరు ఏం లేరు ఇక్కడ. అది చేసి ఉంటాడు అనే అనుమానం మాకు కూడా ఉంది. కానీ మీరేం చేశారు దాన్ని ప్రశ్నిస్తున్నాం. రైట్ సార్. సో ఇప్పుడు ఈ గందరగోళ పరిస్థితికి హిందువుల మనసులో ఉన్న ఈ ఈ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో దానికి తొందరగా ఈ హైకోర్టులు సుప్రీంకోర్టు కలుగజేసుకుంటుందో, మరి కేంద్రం కలుగజేసుకుంటుందో, రాష్ట్ర ప్రభుత్వాలు కలుగజేసుకొని ఈ గందరగోళ పరిస్థితికి త్వరలోనే తెరదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాన్ని తెలియజేసి.